ఆయన యొక్క పరిపాలనలో మనకు నిరుద్యోగ భృతి అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి విద్యార్థికి కూడా, చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా. అలాంటిది ఈరోజు ఇటువంటి పరిస్థితులు అయితే మనం ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. సో యువత కూడా ఎటువంటి వాళ్ళు వస్తే ఎడ్యుకేటెడ్ ఉన్నవాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. పరిపాలన అంటే ఏంటి, అసలు ఏ విధంగా జరుగుతుంది, బిఫోర్ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, మనం ఎట్లా ఉండాలి ఏంటని ప్రతి ఒక్కరు కూడా, మీరు టీడీపీ నేతలు అయితే కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, లేదంటే బీజేపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే విధానంతో పాటు ప్రతి మస్ట్ అండ్ షుడ్గా ప్రతి పాయింట్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఈరోజు చాలామంది చూసుకున్నట్లయితే మనం సాధారణ వ్యక్తులే బాగా అన్యాయం అయిపోవడం అయితే జరుగుతుంది. ఈరోజు ఒక పార్టీ ఇంత ఇచ్చేసామని కాకుండా వాళ్ళకి 5 ఏళ్లలో ఏం చేస్తున్నారో మనకు వచ్చిన